అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రారంభోత్సవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. మన భోగాపురం ఎయిర్పోర్ట్ మన గర్వం పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రాబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వసతులతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఇది ఏపీకి గేట్ వేగా మారబోతుంది. ప్రారంభోత్సవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సన్నద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. మన భోగాపురం ఎయిర్పోర్ట్ మన గర్వం పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రాబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వసతులతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఇది ఏపీకి గేట్ వేగా మారనుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తొలి దశలో 60 లక్షల మంది ప్యాసింజర్ల రాకపోకలకు సామర్థ్యం ఉన్నట్టుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వసతులతో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సన్నద్ధమైంది. ఏపీకి గేట్ వేగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మారబోతుంది. ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆగస్టు 1న దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన భోగాపురం ఎయిర్పోర్ట్ మన గర్వం పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది ఏపీ సర్కార్. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ అందుబాటులో ఉండబోతున్నాయి. తొలి దశలో 60 లక్షల మంది ప్యాసింజర్ల రాకపోకలకైతే సామర్థ్యం ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వసతులతో నిర్మాణం చేపట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ సర్కార్ ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏపీకి గేట్ వేగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మారబోతుందని ఇప్పటికే చాలాసార్లు సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రధాని చేతుల మీదుగా ఆగస్టు 1న దీన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పౌర విమానయాన రంగంలో కీలక మార్పులు, సరికొత్త అధ్యాయం కూడా ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 1వ తేదీన భోగాపురంలో నూతనంగా నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. అయితే ప్రస్తుతం విశాఖపట్నంలో కొనసాగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఆగస్టు 17 నుంచి కూడా కేవలం రక్షణ శాఖ అవసరాలకు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1941లో అప్పటి రక్షణ శాఖ అవసరాలకు సంబంధించి విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ను నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 1954 తర్వాత వీఐపీలు, ప్రజాప్రతినిధులకు సంబంధించి ఆ ఎయిర్పోర్ట్ను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో కూడా పౌర విమానయానాలు, పౌరులంతా కూడా రాకపోకలకు అవసరానికి ఈ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని క్రమంగా కూడా వినియోగిస్తూ వచ్చారు. ఇటీవల 2000 సంవత్సరం తర్వాతనే విశాఖపట్నంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎయిర్పోర్టుకు నైట్ ల్యాండింగ్, అదేవిధంగా కొత్త ట్రీట్మెంట్లను ఏర్పాటు చేసి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్స్కు అవసరమైన
అన్ని హంగులను సమకూర్చడం జరిగింది. అయితే రక్షణ శాఖకు సంబంధించి ఎయిర్పోర్ట్ చాలా కీలకమైనటువంటి సంస్థగా మారింది. దేశ రక్షణ శాఖకు సంబంధించి తూర్పు నావికాదళం చాలా కీలకంగా ఉంది. తూర్పు నావికాదళానికి సంబంధించి కూడా విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ కారణంగా కూడా నేవీ పలుమార్లు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కూడా ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించాలని అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా కూడా భోగాపురం, అచ్యుతాపురం ప్రాంతాలను అప్పుడు నిపుణులు పరిశీలించిన తర్వాత భోగాపురంలో అన్ని రకాల వస్తువులతో పూర్తి తాలూకా మౌలిక వస్తువులతో ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఎయిర్పోర్ట్ పనులు ఇటీవల పూర్తి స్థాయిలో పూర్తి కావాల్సిన నేపథ్యంలో ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా కూడా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తూ ఉంది. అయితే 1వ తేదీన ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్ ని ప్రారంభించినప్పటికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుంచి కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ ఫ్లైట్స్ రాకపోకలకు సంబంధించి కూడా ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి భోగాపురంలో ఫ్లైట్స్ రాకపోకలకు సంబంధించి అనుమతిస్తుంది. అదే సమయం నుంచి కూడా ప్రస్తుతం విశాఖపట్నంలో ఏదైతే ఎయిర్పోర్ట్ కొనసాగుతుందో ఆ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో కూడా రక్షణ శాఖ పరిధిలోకి వెళ్తుందని చెప్పి కూడా స్పష్టం చేస్తుంది. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధాని వస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా మన భోగాపురం ఎయిర్పోర్టు మన గర్వం అంటూ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ప్రారంభోత్సవానికి సంబరంలో నిర్వహించాలని నిర్ణయించింది. మాధవి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.